హాయ్ హలో వెల్కమ్ టు కొలుగూరి 24/7 న్యూస్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోన పెను సంచలనంగా నిలిచినటువంటి మంత్రి కొండా సురేఖ గారి వ్యవహారం రోజు రోజుకు ఒక ట్విస్ట్తో సస్పెన్స్ భరిత చిత్రంలా మారిపోతుంది. నిన్న మొన్నటి దాకా కూడా సీఎం రాకముందు, అంటే ఆమె అధికార కాంగ్రెస్ పార్టీలో మంత్రి కాబట్టి సీఎం విదేశీ పర్యటన ముగించుకొచ్చాక ఆమె పైన చర్యలు ఉంటాయేమోనని చాలామంది ఆశించారు. కారణం ఆమె తిరుగుబాటు, ధిక్కార స్వరము, ప్లస్ ఆమె వ్యక్తం చేస్తున్నటువంటి తీవ్రమైన అసంతృప్తి. ఈ కారణాల వల్ల కాంగ్రెస్లోన కలకలం సృష్టించింది. అధికార కాంగ్రెస్ పార్టీలోన ఏమిటి లుకలుకలు, అసలు 10 ఏళ్ల తర్వాత వచ్చిన పార్టీ ఇలాగైనా వ్యవహరించాల్సింది అని ప్రజలు ప్రతిపక్షం నోళ్లు నొక్కునే విధంగా అక్కడ కొండా సురేఖ వ్యవహారం మారిపోయిన మాట వాస్తవం. గోరు చుట్టుపై రోకలి పోటలాగా కొండా సురేఖ గారి తీవ్ర అసంతృప్తితో బాధపడుతూ ఉంటే ఆమె కూతురు సుస్మితా పటేల్ ఆమె చేసినటువంటి ఒక వ్యాఖ్య, ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా రేవంత్ రెడ్డి గారి పైన ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు, ఇవన్నీ కూడా పరిస్థితిని చాలా గందరగోళంగా మార్చాయి. సో ఇప్పుడు ఏం జరగబోతోంది? కొండా సురేఖ గారికి ఉద్వాసన ఖాయమా? ఇదే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలోన చక్కర కొడుతోంది. అసలు క్రమశిక్షణా సంఘం డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ఒకటి ఆల్రెడీ డిప్లాయ్ అయింది. వాళ్ళు అన్నీ పరిశీలించి నివేదిక కూడా ఇచ్చేశారు. అధిష్టానానికి నివేదిక కూడా పంపారు. ఈ నివేదిక ప్రకారం చర్యలు తీసుకునే మాటే వాస్తవం అయితే ఖచ్చితంగా కొండా సురేఖ గారికి స్థానభ్రంశమైనా జరగాలి, లేదా పదవీ భ్రంశమైనా జరగాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి పక్కా అని పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో అంటే నిన్న ముఖ్యమంత్రి గారు వచ్చారు, తొలి ప్రెస్ మీట్ పెట్టారు, కానీ ఆయన నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుండిపోయారు. కిమ్మనలేదు, ఏం మాట్లాడలేదు, నోరు మెదపకుండా ఒకే ఒక మాట చెప్పారు, అది నా పరిధిలోంది కాదు, క్రమశిక్షణా సంఘం ఉంది, వాళ్ళు చర్యలు తీసుకుంటారు, ఈ సున్నితమైన విషయాన్ని ఇక ఇంతటితో వదిలేయడం మంచిది అని ఆయన చెప్పారు. ఆయన ఆ మాట చెప్పగానే ఆయన్ను నమ్ముకున్న కొంతమంది ఎమ్మెల్యేలు, కొండా సురేఖ పైన దుమ్మెత్తి పోసినటువంటి ఎమ్మెల్యేలు కూడా మెత్తబడిపోయి నిన్న రాత్రి నుంచి చెడి చప్పుడు చేయకుండా గమ్మునుండిపోయారు. ఈ వ్యవహారం అంతా చూసి చాలామంది ఏమనుకున్నారు, కొండా సురేఖది పై చేయి అయిపోయింది, ముఖ్యమంత్రి గారు ఏమీ చేయలేకపోయారు, సో ఆయనకు ఏ భయం పట్టుకునిందో తెలియదు అనేటువంటి ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. అంటే కొండా సురేఖ ఫైర్ బ్రాండ్, రాజకీయాల్లోనే ఒక ఫైర్ బ్రాండ్. ఆమె కాంగ్రెస్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో నుంచి కూడా ఆమె ఒక ఫైర్ బ్రాండ్గానే ఎదుగుతూ వచ్చారు. రాజకీయాల్లో ఉంటూ ఎవరికి భయపడకుండా, జంకు గొంకు లేకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడేటువంటి ఏకైక నాయకురాలు ఎవరైనా ఉన్నారు అంటే కొండా సురేఖ అని ఆమె అభిమానులు చెప్పుకుంటున్నారు. అది నిజమేనని పరిశీలకులు కూడా అంటున్నారు. ఇది కాస్త పక్కన పెడితే ఇప్పుడు కొండా సురేఖ గురించి మరో ఆసక్తికరమైనటువంటి అప్డేట్ సంచలనం సృష్టిస్తోంది. ఒకవేళ కొండా సురేఖను కాంగ్రెస్ నుంచి బయటికి పంపించే మాటే వాస్తవం అయితే ఆమె తదుపరి చర్య ఏంటి? ఆమె ఏ దిశగా అడుగులేయొచ్చు? కొంతమంది ఏమో ఆమె బీజేపీలోకి వెళుతుందని అంటున్నారు. డికే అరుణ గారు చెప్పారు కూడా, ఒకవేళ ఆమె పార్టీలోకి వస్తే ఏమో మరి చెప్పలేం, అది అధిష్టానం చూసుకుంటుంది, మాకు సంబంధం లేదు. అయితే కాంగ్రెస్లోన ఎప్పుడు ఎవరిని పీఠం పైన కూర్చోపెడతారో, ఎప్పుడు ఎవరిని కిందకు దించేస్తారో ఎవరికి తెలియదని పూర్వ కాంగ్రెస్ నాయకురాలిగా ఆమె తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు కట్ చేస్తే సీన్ ఎక్కడ తేలిందంటే జనసేనలో తేలింది. సో బీజేపీలో వెళతారా లేదా జనసేనలోకి వెళతారా? జనసేనలోకి వెళతారంటే చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అదేంటది, తెలంగాణలో జనసేనకు బలమేముంది? బలం లేనటువంటి జనసేన పార్టీలో పోయి ఆమె ఏం చేస్తుంది? ఇంత పెద్ద కాంగ్రెస్, మర్రి వృక్షం లాంటి కాంగ్రెస్ పార్టీలోన మంత్రి హోదా అనుభవిస్తున్నటువంటి సీనియర్ మోస్ట్ పొలిటికల్ లీడర్ కొండా సురేఖ గారు మరి ఇలాంటి నిర్ణయం తీసుకుంటారా? ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటారా? అసలు ఈ ఆలోచన ఆమెకు వచ్చిందా, లేదా ఎవరైనా పుట్టించినటువంటి కట్టుకథన అని కొంతమంది విస్తుపోతున్న మాట అయితే వాస్తవం. మరి నిప్పు లేనిదే పొగ రాదంటారు. అసలు ఈ నిప్పు ఎక్కడ పుట్టింది? పొగ అయితే కమ్ముకుంటుంది, నిప్పు ఎక్కడ ఉందంటే ఇదిగో ఇక్కడ ఉంది. ఈ ఫోటో చూశారు కదా మీరు. నిన్న ఆవిడ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఏంటి, చిరంజీవితో కలిసి నిలబడినటువంటి ఒక సెల్ఫీ ఫోటోను పోస్ట్ చేశారని మనకు వార్తలు వస్తున్నాయి.
ఉన్నట్టుండి ఆ ఫోటో బయటికి రావడం వెనుక ఏమై ఉండొచ్చు? అది ఈ పరిస్థితుల్లోన కాంగ్రెస్లో తన పరిస్థితి డోలాయమానంగా మారిందని తేలిన తర్వాత నేనైతే తగ్గను, తగ్గేదే లే అని ఆమె కూతురు భీష్మించి కూర్చున్న నేపథ్యంలో ఎటు పాలుపోని పరిస్థితిలో ఆమె ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడానికి మానసికంగా సిద్ధమవుతున్నానని చెప్పేటువంటి సంకేతమే ఈ ఫోటోనా అని పరిశీలకులు భావిస్తున్నారు. అంటే కాంగ్రెస్ అధిష్టానానికి కూడా మీరు నన్ను బయటికి పంపితే నష్టపోయేది మీరే, మంత్రి పదవి నుంచి నన్ను కిందకు దించి పార్టీ నుంచి బయటికి పంపించే ప్రయత్నం చేశారో అది ఖచ్చితంగా మీకే ప్రమాదము, మీరే నష్టపోతారు అని చెప్పడానికి కూడా ఈ ఫోటో ఏమైనా సందేశంగా సంకేతంగా నిలుస్తోందా? సరే, మనకందరికీ ఇప్పుడు ఒక అనుమానం రావచ్చు, జనసేన అనేది పవన్ కళ్యాణ్ గారి పార్టీ కదా, మళ్ళీ చిరంజీవితో ఏం పని ఉందంటే చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు వీళ్ళు ముగ్గురు కూడా అపూర్వ సోదరులు. ఒకరి మాట కంటే ఒకరు విలువ ఇచ్చుకునేటువంటి వారు, గౌరవం ఇచ్చుకునేటువంటి వారు. అలాంటిది చిరంజీవి ఒక్క మాట కాదు, ఒక చిన్న సైగ చేస్తే చాలు పవన్ కళ్యాణ్ ఆమెను పిలుచుకెళ్ళి పట్టాభిషేకం చేయించేంత గౌరవ మర్యాదలు పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి పైన ఉంది. సో ఇది వర్కౌట్ అవుతుందా? చిరంజీవితో ఆమె ఫోటో తీసుకునింది కాబట్టి పవన్ కళ్యాణ్తో వెళ్ళడానికి ఇదొక ట్రాక్గా ఉపయోగపడుతుందా అని కొందరు అనుమానిస్తున్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు, జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఆమెను ఆహ్వానిస్తే, ఆమె కనుక తెలంగాణ జనసేన పార్టీలో చేరితే లాభం ఎవరికంటే ఖచ్చితంగా జనసేనకే లాభము. ఎందుకు అంటే అంత సీనియర్ మోస్ట్ లీడర్లు ప్రస్తుతం తెలంగాణలోన జనసేనకు ఎవరూ లేరు. అలాంటి ఫైర్ బ్రాండ్ కనుక అక్కడ వెళితే నిత్యం ప్రెస్ మీట్లతోనూ ఆ తర్వాత యాక్టివిటీస్తోనూ జనసేన ఒక్కసారిగా జుమ్మని పైకి లేకపోవడం గ్యారంటీ. సో ఇలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు కాస్త రాజకీయ చతురతతో ఆలోచిస్తే ఆమెను ఆహ్వానించడం అతనికి ప్లస్ పాయింట్. మళ్ళీ ఒకవేళ ఈమె గనక వచ్చి ఏదో అదృష్టాలు బాగుండి, రాజకీయాల్లోనే లెక్కలంటూ ఏముండవు, 2x2 4 లెక్కల ప్రకారం అవుతుంది కానీ రాజకీయం ప్రకారం కాదు. కొన్నిసార్లు అది 6 కావచ్చు, కొన్నిసార్లు అది 0 కూడా కావచ్చు. సో అలాంటి సందర్భంలో జనసేన ఒకవేళ పుంజుకొని అన్నీ బాగుండి పిట్టపోరు పిల్లి తీర్చింది అన్నట్టు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ వాళ్ళు కట్టాడుకని నలిగిపోతుంటే వీళ్ళెవ్వరూ వద్దు, మనం జనసేనకి ఈసారి పట్టం కడదాం అని ఒకవేళ తెలంగాణ ప్రజలు ఏమైనా భావిస్తే, ఇవన్నీ ఇఫ్ అండ్ బట్స్ భావిస్తే, ఆ పార్టీ కనుక అధికారంలో వచ్చేదే నిజమైతే అప్పుడు ఖచ్చితంగా కొండా సురేఖ ముఖ్యమంత్రి అవుతారు అని భావిస్తున్నారు. ఊహ చాలా దూరం పోతుంది, ఈ కథకు కాళ్ళు చేతులు లేవు. కానీ ఇలాంటి పుక్కిటి పురాణాలు అనిపించేవే కొన్నిసార్లు వర్కౌట్ అవుతాయేమో. హూ నోస్? ఏ పుట్టలో ఏ పాముందో ఎవరు చెప్పలేరు. ఇవన్నీ కాస్త పక్కన పెడితే ఇప్పుడు ముఖ్యమంత్రి అవుతారు కొండా సురేఖ గారని చాలామంది ఆల్రెడీ గ్యాసిప్స్ మొదలు పెట్టేశారు. మరి ఇవన్నీ కూడా కొండా సురేఖ జనసేనకు వెళ్తారో లేదో తెలియదు, ఆ జనసేన అధికారంలో వస్తుందో లేదో తెలియదు, వస్తే ఈమె ముఖ్యమంత్రి అవుతారో లేదో తెలియదు. ఇవన్నీ కూడా ఎండమావుల్లా కనిపించవచ్చు, సుదూరంలో కనిపించే కొండల్లా కనిపించవచ్చు. కానీ ఇలాంటి వ్యాఖ్యల వల్ల అధికార పార్టీలో కలవరం పుట్టి, కలత పుట్టి, అరే ఈమెను కిందకి దించేస్తే మనకే ప్రమాదం, ఎందుకు వచ్చింది గొడవ అని గుట్టు చెప్పుడు కాకుండా ఏమీ జరగనట్టు హాయిగా నెమ్మదిగా ఉండిపోతారేమో. ఈ ప్రాబబిలిటీస్ కూడా ఉన్నాయి. కాబట్టి మొత్తానికైతే ఇప్పుడు సోషల్ మీడియాలోన ఈ సెల్ఫీ ఫోటో తెగ హల్చల్ చేస్తుంది. ఊహించుకున్న వారికి ఊహించుకున్నంత అన్నట్టు ఆమెను ముఖ్యమంత్రిగా కూడా చేసి పడేశారు. అదండి సమాచారం. దట్స్ ఆల్.